నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ వన్. డబ్ల్యూఎఫ్ వాళ్ళు యాన్యువల్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలియజేశారనమాట. ఈ 2025 సంవత్సరంలో ఈ యొక్క మీటింగ్ అనేది జరగబోతుంది. డబ్ల్యూఎఫ్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్. ఎక్కడ జరుగుతుంది? రీసెంట్గా దావోస్లో జరుగుతుందనమాట. అండ్ దాంతోపాటు క్రిస్టల్ అవార్డ్స్ అనేవి కూడా ఈ డబ్ల్యూఎఫ్ మీటింగ్లోనే అందజేయనున్నారు. అండ్ వీటి యొక్క ప్రాముఖ్యత కూడా మనం తెలుసుకోవాలి. ఈ క్రిస్టల్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్విరాన్మెంట్ పరంగా కానీ సమాజానికి కానీ ఉపయోగపడే వ్యక్తులకి ఉపయోగపడి ఎక్కువ మంది ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డ్స్ అనమాట. రీసెంట్గా 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడంటే దావోస్లో. అండ్ ఇక్కడ దీని యొక్క థీమ్ అనేది ఇంపార్టెంట్. థీమ్ పరంగా అయితే కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనేది ఈ యొక్క మీటింగ్ అనమాట. అండ్ ఇందులో ఎవరిని గుర్తించబోతున్నారు? కొంతమందికి అవార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నారు కదా. ఆ అవార్డ్స్ ఎవరెవరికంటే డేవిడ్ బెక్హామ్ అండ్ డయానీ ఓన్ ఫ్రస్టెన్బర్గ్ అండ్ రైకెన్ ఎమామోటో, వీళ్ళ ముగ్గురికి ఈ అవార్డ్స్ అనేవి ఇస్తున్నారనమాట. వీళ్ళకి క్రిస్టల్ అవార్డ్స్ అనేవి ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఫోరం మీటింగ్లో ఎందుకు అందజేయబోతున్నారంటే వాళ్ళు చేసినటువంటి సేవ సమాజానికి ఎన్విరాన్మెంట్ పరంగా వాళ్ళు చేసినటువంటి సేవని గుర్తిస్తూ ఈ క్రిస్టల్ అవార్డ్స్ అనేవి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పరంగా ఇంపార్టెంట్, మన దేశం యొక్క ఆర్థిక ప్రగతి ఏ విధంగా ఉంది అనే విధంగా కూడా ప్రతి దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రగతిని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఒక అంచనా అనేది వేస్తారు ఎవ్రీ ఇయర్. దానిలో ఎటువంటి విషయాల గురించి చర్చిస్తారంటే గ్లోబల్ ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటివి చర్చిస్తారు. అండ్ దాంతోపాటు ఎకనామిక్ పాలసీస్ అనేవి కూడా ఇందులో భాగంగా ఉంటాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా ఉంటుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఏ మీదుగా వెళ్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి. ప్రతి దేశం కూడా టెక్నాలజీని వినియోగించుకొని వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతికి ముందుకు ఏ విధంగా వెళ్తున్నారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే మన దేశంలో గనక పెట్టుబడులు గనక రావాలి అంటే మన దేశం ఏ విధంగా ఉంది, ఈ దేశంలో పెట్టుబడులు పెట్టచ్చా లేదా, పెట్టుబడులకు అనుగుణంగా భారతదేశం ఉందా లేదా, ఇటువంటి అన్ని అంశాలని కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్లో చర్చించడం జరుగుతుంది. రీసెంట్గా ఎక్కడ జరిగిందంటే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 55వ మీటింగ్ జరగడం జరిగింది. కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనేది ఈ యొక్క మీటింగ్ యొక్క థీమ్. ట్రంప్ రీసెంట్గా తన ఆఫీస్కి సైన్ చేయడం జరిగింది. ఫస్ట్ డే ఆఫీస్లోనే ఆయన 80 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేవి ఆయన సైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మిగిలిన ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేయగలిగేటువంటి డెసిషన్స్ అనేవి ఆయన తీసుకోవడం జరిగింది. వీటిలో మెయిన్ కొన్ని చూద్దాం. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన వాటిలో వీటిలో వచ్చేసి ట్రంప్ గారు సైన్ చేసినటువంటి ఆర్డర్స్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానిలోంచి వేయగలిగారనమాట. ఆ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క చెప్పేటువంటి విషయాల్ని ఇక మీదట మేము పట్టించుకోము, మాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సపోర్ట్ అవసరం లేదు అని ఆ యొక్క కమిటీలోంచి ఆయన బయటకు వచ్చారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి. అండ్ దాంతోపాటు నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ అనేది ఆయన కేటాయించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ దేశంలో వాళ్ళకి డొమెస్టిక్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది బెటర్గా మార్చుకోవడం కోసం. ఎనర్జీ ప్రొడక్షన్ అంటే వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఏదైతే ఉందో, శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా బెటర్గా వినియోగించుకోవడం కోసం నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ అనేది ఆయన ప్రకటించడం జరిగింది. దీన్ని ఎందుకోసం అంటే ఆ దేశంలో స్థానికంగా ఉన్నటువంటి ఎనర్జీ ప్రొడక్షన్ని బెటర్గా మార్చడం కోసం. అండ్ దాంతోపాటు బైడెన్ గారి యొక్క 50% ఈవీ టార్గెట్, ఎలక్ట్రిక్ వెహికల్స్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేశారు ఆయన. ఇప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కన్నా కూడా ఇంకా బెటర్గా మనం చాలా విషయాలు ముందుకు వెళ్లాల్సింది అని చెప్పి దాన్ని ఆయన ప్రస్తుతాన్ని పక్కన పెట్టేశారు. అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నియర్లీ $500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం ఫ్యూచర్ అంటే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనకు అర్థమవుతూ ఉంది. దీన్ని
$500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంకా బాగా బెటర్గా ఉపయోగించుకునే విధంగా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఇంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. అండ్ దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, సో గవర్నమెంట్ ఎక్కడైనా మార్పులు తీసుకొని రావాలా, తన దగ్గర వర్క్ చేసేటువంటి గవర్నమెంట్ ఎవరైతే ఉందో మొత్తం కూడా పక్షపాతం లేకుండా సరిగ్గా వర్క్ చేస్తున్నారు లేదా ఎఫిషియన్సీ సరిగ్గా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేయడం కోసం కూడా దాంతోపాటు గవర్నమెంట్ చేసేటువంటి నిధుల జాబితా, అంటే ఖర్చు చేసేటువంటి నిధుల జాబితా ఏ విషయం కోసం ఎక్కువ ఖర్చు అనేది పెడుతున్నారు, ఇటువంటి అన్ని విషయాల గురించి కూడా ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటువంటి కొత్త డిపార్ట్మెంట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మన దేశంలో ఏ విధంగా అయితే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని ఇంట్రడ్యూస్ చేశారో అలాగే అక్కడ కూడా అమెరికాలో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటువంటి డిపార్ట్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ట్రంప్ స్టార్గేట్ వెంచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని విలువ ఎంత అంటే నియర్లీ $100 బిలియన్ అమౌంట్ తోటి ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్ అండ్ ఒరకిల్ ఈ మూడింటితో కలిసి వాటి యొక్క మొత్తం అంటే ఆ మూడు కలిసి అమౌంట్ అనేది పెట్టుబడి పెట్టడం ద్వారా స్టార్గేట్ అనేటువంటి వెంచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వెంచర్కి ట్రంప్ అనేది ఓపెనింగ్ అనేది చేయడం జరిగింది, అంటే ఆయన స్టార్ట్ చేశారు ఆ యొక్క వెంచర్ని. అండ్ ఇందులో ఇది $100 బిలియన్ వెంచర్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే నియర్లీ 20 డేటా సెంటర్లు అనేవి ఏర్పాటు చేస్తున్నారు ఈ వెంచర్లో భాగంగా. అండ్ ఇలా ఒక వెంచర్ స్టార్ట్ చేస్తున్నారంటే అందులో నియర్లీ 1,00,000 వరకు కూడా యుఎస్ జాబ్స్ అనేవి కేటాయించబోతున్నారు, అంటే ఇంతమందికి ఉద్యోగాల కల్పన అనేది కూడా జరగబోతుంది. అండ్ ఫస్ట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి టెక్సాస్ ప్రాంతంలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే హెల్త్ కేర్ రంగంలో దాంతోపాటు ఇంకా చాలా విషయాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంకా బెటర్గా వినియోగించుకునే విధంగా ఈ డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగపడబోతున్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ అండ్ శామ్ ఆల్ట్మ్యాన్ ఓపెన్ ఏఐ సంబంధించినటువంటి వ్యక్తి, లారీ ఎలిసన్, సో వీళ్ళందరూ కలిసి దీనికి సంబంధించినటువంటి వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట రీసెంట్గా వైట్ హౌస్లో జరిగినటువంటి మీటింగ్లో. సో ఇటువంటి వెంచర్ ఎందుకోసం అంటే ఆ దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా బెటర్గా ముందుకు వెళ్ళడానికి. సో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంట్ అనమాట, ఎంఎస్ఆర్టీసీ అంటే వాళ్ళు క్లీన్ అండ్ బ్యూటిఫుల్ బస్ స్టేషన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేసినట్లుగా తెలియజేయడం జరిగింది. ఎందుకోసం క్లీన్ అండ్ బ్యూటిఫుల్ బస్ స్టేషన్ క్యాంపెయిన్ అంటే స్థానికంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి బస్ స్టేషన్స్ అన్నిటినీ కూడా క్లీన్గా మెయింటైన్ చేయడం అనేది ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ స్టార్ట్ చేశారు. సో రీసెంట్గా మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు 1 సంవత్సరం పాటు ఈ క్యాంపెయిన్ అనేది ముందుకు వెళ్ళే విధంగా తీసుకొని రావడం జరిగింది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ బస్ స్టేషన్స్ అన్నిట్లో కూడా క్లీన్లీనెస్ని మెయింటైన్ చేయడం కోసం, అక్కడ చాలా నీట్నెస్ అనేది సౌకర్యవంతంగా ఉండే విధంగా బస్ స్టాండ్స్ అన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేయడం కోసం. సో దీన్ని మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి ప్రతాప్ సార్నాయిక్ గారు దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ క్యాంపెయిన్కి ఒక పేరు కూడా ఇచ్చారు. సో క్లీన్లీనెస్ కోసమే క్యాంపెయిన్, దానికి పెట్టినటువంటి పేరు హిందూ హృదయ్ సమ్రత్ బాలాసాహెబ్ థాకరే క్లీన్ బ్యూటిఫుల్ బస్ స్టేషన్ క్యాంపెయిన్ అనేది ఈ క్యాంపెయిన్కి పేరు. ఈ క్యాంపెయిన్ అనేది జనరల్గా క్యాంపెయిన్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే 1 వీక్ టైంకి అలాగే ఉంటాయి లేదా 1 మంత్కి ఉంటాయి. బట్ ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దాన్ని 1 సంవత్సర కాలం కోసం పెట్టడం జరిగింది. అంటే 1 ఇయర్ పాటు ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కూడా బస్ స్టేషన్స్ అన్నీ కూడా క్లీన్గా మెయింటైన్ చేసే విధంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బస్ స్టేషన్స్ని మార్చబోతున్నారు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది కుర్లా నెహ్రూ నగర్ బస్ స్టేషన్లో ఈ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.